ధరణి బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, రేషన్ కార్డులు పెన్షన్లపై 3 రోజుల్లో గుడ్ న్యూస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ మల్లన్న, విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి, వ్యవసాయ కమిషన్ కు కోదండరెడ్డి, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే ఛాన్స్, సర్కారు బడులకు సర్కారు ప్రాధాన్యం, ఏపీలో మన ఊరు మన బడితో మురళి సక్సెస్ అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో చూడాలి మరి విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి గతంలో ఏపీలో చేసినటువంటి సంస్కరణలు ఏవైతున్నాయో నిజంగా అవి అభినందనీయమే. ప్రస్తుతం ఇక్కడ కూడా విద్యా కమిషన్ చైర్మన్ కనుక ఆయన నియమింపబడితే ఇక్కడ విద్యాశాఖలో అంటే ముఖ్యంగా బడులు, స్కూళ్ళు, కాలేజీలలో చాలా సమూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు కమిషన్ చైర్మన్ గా నియమించే కాకుండా ఆయన కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఇస్తే ఆయన గతంలో చేసినటువంటి అనుభవం కావచ్చు, అన్ని రకాల అనుభవాలు ఈరోజు తెలంగాణలో విద్య డెవలప్ కావడానికి ప్రధానమైనటువంటి కారణమయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రేవంత్ మార్క్, దేశంలో కొత్త రోడ్డుకి రేవంత్ సర్కార్ శ్రీకారం, పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్లు అంటూ ఒకరిని చూస్తాను. నేడు సీఎంగా బాబు ప్రమాణ, డిప్యూటీ సీఎంగా పవన్ ఉదయం 11:27 గంటలకు ముహూర్తం, హాజరు కానున్న ప్రధాని మోడీ, అమిత్ షా, బండి అంటూ ఒకరిని చూస్తాను. బీఆర్ఎస్ వర్సెస్